హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచార వేడి పెరుగుతోంది. ముక్కోణపు పోటీ నెలకొన్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్కు మద్దతిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రులు చెబుతున్నారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ఇంటింటికి తీసుకెళ్తోంది. ఇరు పార్టీల పాలనలోనూ జూబ్లీహిల్స్ సమస్యలు అలాగే ఉన్నాయన్న బీజేపీ తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో ప్రచార జోరు పెంచాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణనగర్లో బైక్ ర్యాలీ నిర్వహించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. బోరబండలోని సాయిబాబా నగర్లో నవీన్ యాదవ్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం జరిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని జూపల్లి తెలిపారు. వెంగళరావు నగర్లో మంత్రి తుమ్మల ప్రభుత్వ పథకాల్ని ఇంటింటికి వెళ్లి వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లింల కోసం ఏం చేసిందో చెప్పాలని గాంధీభవన్లో షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ కార్తీక వన సమారాధనకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాహ్మణులు సంఘటితంగా ఉండాలన్న శ్రీధర్ బాబు నవీన్ యాదవ్ కు మద్దతివ్వాలని కోరారు. అనంతరం సోమాజిగూడ వడ్డెర బస్తీలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రచారం నిర్వహించిన శ్రీధర్ బాబు బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు బుద్ధి చెప్పేలా తీర్పునివ్వాలని ప్రజల్ని కోరారు. మేము అడుగుతా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వారు, మీరు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, ఇంకో ప్రక్కన బీజేపీ ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉండి, అసలు బస్తీ వాసులకు గాని ఈ జూబ్లీహిల్స్ లో ఉంటున్న ఈ ప్రాంత వాసులకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. సంవత్సరం పూర్తి కాకముందే మేము ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాలకు సంబంధించిన ఈ ప్రాంత వాసులకు రోడ్లు గాని, డ్రైన్స్ గాని, వారికి కావాల్సిన కమ్యూనిటీలకు సంబంధించిన అంశం విషయంలో స్పందించి మా నాయకత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వెంటనే మరి కార్యాచరణ తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాం, 11వ తారీఖు ఎన్నిక ఉంది, బహిరంగ సభ, బహిరంగ చర్చకు అని అంటా ఉన్నాడే. 11వ తారీఖు నాడు ప్రజలు చెప్పే తీర్పే మా బహిరంగ చర్చ. ఉప ఎన్నికలో ప్రచారానికి కాషాయ పార్టీ సైతం పదును పెంచింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం జరిపే అంశంపైన 2 రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు. కాళేశ్వరం అంశంలో కేంద్రంపై సీఎం రేవంత్ విమర్శల్ని ఖండించిన ఎంపీ రఘునందన్ రావు దర్యాప్తు సంస్థల్ని కాంగ్రెస్ సర్కార్ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం వాడుకోవట్లేదని వెల్లడించారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఎందుకన్న రఘునందన్, తనను, రాజాసింగ్ను అరెస్టు చేసినప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో బైక్ ర్యాలీ నిర్వహించిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని తెలిపారు. సైనికులపై సీఎం రేవంత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తరహాలో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సొస్తుందని జోస్యం చెప్పారు. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఏ రకంగానైతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయాడు, రేవంత్ రెడ్డి కూడా మరో ఫామ్ హౌస్ తీసుకొని పండుకోవాలి తప్ప ఆయన కూడా ఉండడు. ఇక్కడ ఎగిరేది, ఇక్కడ వచ్చేది కాషాయ జెండా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు అంగట్లో మరి సరుకును ఉన్నట్టు ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కొనాలనుకుంటున్నది. పోటీలు పడతా ఉన్నారు. ఒక్కొక్కరికి 20 నుంచి 30 వేల రూపాయలు ఒక్క ఓటర్కు చొప్పున ఖర్చు పెట్టి ఓట్లు కొనాలనుకుంటున్నారు. నేను జూబ్లీహిల్స్ ఓటర్లను కోరుతా ఉన్నాను, మనము ఒక్కరోజు 20,000 ఇవ్వచ్చు, 30,000 ఇవ్వచ్చు, కానీ మళ్ళీ గెలిచిన తర్వాత మన దగ్గరనే వసూలు చేస్తారు, మన భూములే అమ్ముకుంటారు, మనకు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ దగ్గరనే పైసలు వసూలు చేస్తారు. కాబట్టి ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మీరు వాడుకున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గత 11-12 సంవత్సరాలుగా వాడుకొని ఉంటే ఇలా మాట్లాడేందుకు నువ్వో, చేపలు పట్టేందుకు రాహుల్ గాంధీ, లేకపోతే వాయనాడుకెళ్ళి గెలిచేందుకో మీ చెల్లె ప్రియాంక గాంధీ మిగలకపోదు. మేము సిబిఐ గాని, సిబిసి గాని, న్యాయ వ్యవస్థకు కానీ సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి పనిని వారు స్వతంత్రంగా చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తా ఉన్నామనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. ఇంకా కూడా 2 ఏళ్లు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు, 6 నెలలు పెంచుతూ వచ్చి ఈ 20 నెలలలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల
కేసీఆర్ ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఇవ్వమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలతో హోరెత్తిస్తుండగా ఇతర నేతలు సైతం ఇంటింటికి తిరుగుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సీఎం రేవంత్ రెడ్డిపై 3 రోజుల పాటు ప్రచార నిషేధం విధించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దూషించేలా వ్యాఖ్యలు చేశారని బీఆర్కే భవన్లో ఎన్నికల ప్రధానాధికారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కసుమన్ ఫిర్యాదు చేశారు. ఎర్రగడ్డ డివిజన్లో పర్యటించిన అభ్యర్థి మాగంటి సునీత మైనారిటీ నేత ఇంటికెళ్లి మద్దతు కోరారు. ప్రచారంలో భాగంగా శ్రీరామ్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి స్థాయి మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ స్థాయికి తగ్గట్టు గానీ ఆ స్థానానికి తగ్గట్టు గానీ మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా వ్యవహరించట్లేదు. భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తారని నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఎవరికి లేదు. రాష్ట్ర ప్రజలే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులే ఏవగింపుతో ఉన్నారు. దీనికి తోడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశంలో ఏ ఒక్క మంత్రి మాట్లాడినా ఒక మంత్రి మాట్లాడిన దానికి ఇంకో మంత్రి మాట్లాడిన దానికి అసలు పొంతనే ఉంటుంది. సరే, 6 గ్యారెంటీలు 420 హామీలు గాలికి పోయినాయి, అదంతా ఒక కథ. అది జరుగుతుంది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఏడాది లోపలనే పూర్తి చేస్తా ఉన్నారు, అది గాలికి పోయింది. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడేటువంటి తీరేంటి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఈ 23 నెలల్లో ఇచ్చినటువంటి కొలువులు ఏంటంటే మొత్తం కలిపితే 10,000 రూపాయలు. వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మళ్ళా కాంగ్రెస్ అనేది ఎట్లా గెలవదు ప్రజలు నిర్ధారించుకున్నారు. ఉన్నప్పుడే అంత సర్దుకోవాలి. బహిరంగంగా కొట్లాడుకున్నారు కదండి, చూస్తున్నాం కదా. నీదెంత నాదెంత, నా ఇలాకా ఇది, నా ఇలాకాలో నువ్వెట్లు వస్తావు. ఈ సామ్రాజ్యాలు, ప్రైవేట్ సామ్రాజ్యాలు ఇవి.